చెప్పర్చన, అసలు ఆ వసుమతి లతని రెచ్చగొట్టి ఎందుకు పంపింది? మనల్ని అవమానాల పాలు చేయాలని ఎందుకు అనుకుంది? అసలు ఏం సాధించాలని ఇలా చేసింది? పగ సాధించాలని చేసింది. పగ నా మీద? నీ మీద, నా మీద అని కాదు, మన కుటుంబంలో ఉన్న అందరి మీద. నీకు చాలా విషయాలు తెలియవు పూజారి. అన్నయ్య బావుండాలని, అక్కకి ప్రేమించేవాడు దొరికాడని వాళ్ళ పెళ్లిళ్ళు జరగలేదు. ఆ వసుమతి గారి ప్రతీకారంలో భాగంగా జరిగాయి. ప్రతీకారమా? మన మీద? ప్రతీకారం కోసం పెళ్లిళ్ళు చేస్తారా? ఇంత భయంకరమైన విషయాలు చెప్తున్నావేంటి అర్చన? అసలు ఎందుకు ప్రతీకారం? మనమేం తప్పు చేశామని? తప్పు మనమేం చేయలేదు, కానీ జరిగిన ఒక తప్పుకి అన్నయ్య అక్కలే కారణమని ఆ వసుమతి అనుకుంది. వాళ్ళ రెండో కొడుకు డాక్టర్ రాజేష్ చావుకి కారణం వీళ్లే అని తను నమ్మింది. ఏంటి? హరినాథ్ అంకుల్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ రాజేష్ వసుమతి గారి రెండో కొడుకా? అవును పూజారి. కోర్టులో తీర్పు మనకు అనుకూలంగా వచ్చిన తర్వాత అవమానం తట్టుకోలేక ఆ రాజేష్ కోర్టు బయటే ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోవడానికి అన్నయ్య సుభద్రమ్మలే కారణమని అప్పట్నుంచి మన కుటుంబం మీద పగ సాధించాలని చూస్తుంది ఆ వసుమతి. అందుకే హరితో దీన్ని అన్నయ్యకి అడిగితే వెంటనే ఒప్పుకుంది. అలాగే కావాలనే అక్కని తనింటి కోడలుగా చేసుకుంది. పెళ్లైన మరుక్షణమే అక్కకి మొత్తం విషయం తెలిసిపోయింది. మరి విషయం బావగారికి చెప్పేయచ్చు కదా? లేదు, అలా చెప్తే అన్నయ్య ఊరుకోడు కదా. అందరినీ హత్య చేసి హంతకుడవుతాడు. తన జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేసుకుంటాడు. ఇది ఆలోచించే అక్క ఆలోచించి ఒంటరి పోరాటం చేస్తోంది. ఏ రోజుకైనా ఆ వసుమతిని మార్చాలని, మార్చగలని అక్క ఆశ. అన్నయ్యకు ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వాలని, తను ఆనందంగా ఉంటే చూడాలని అక్క కోరిక. అందులో భాగంగానే ఎన్ని అడ్డంకులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా మెల్లగా ఒక్కో అడుగు ముందుకు వేసి దేవుబావని, హరితో దీన్ని మార్చింది. ఆ వసుమతికి కూడా వీళ్ళిద్దరూ తన నుంచి దూరం అయిపోయి అక్క వైపుకు రావడంతో తట్టుకోలేకపోయింది. అందుకే ఎలాగైనా అక్కని, అన్నయ్యని ఓడించాలని ఆ లత ద్వారా నిన్ను టార్గెట్ చేయబోయింది. కానీ మారిపోయిన వదినకి వాళ్ళమ్మ గురించి అన్నయ్యకి తెలియడం ఇష్టం లేదు. తన భవిష్యత్తు బావుండాలని, అన్నయ్యతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డ వదిన సింహాన్న దగ్గర బాధపడింది. అవును పూజారి. లత ద్వారా వాళ్ళ అమ్మ చేసిన కుట్రను తెలుసుకున్న మరుక్షణం మీ అన్నయ్య ఆవేశంతో వెళ్ళి అందరినీ చంపేస్తాడు, ఆయన హంతకుడు అవడం నాకు ఇష్టం లేదు, నాకు నా భర్తతో జీవితం కావాలని బాధపడితే వాళ్ళ కోసం నేనే కావాలని లత చేయి పట్టుకున్నానని నింద నా మీద వేసుకున్నాను. అంటే చేయని తప్పుకి శిక్ష అనుభవించి బావగారితో మాట్లాడలేక, ఇంట్లోకి రాలేక నువ్వు బాధపడుతున్నావా? ఆ వసుమతి ఎవరిని వదలట్లేదు పూజారి. తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకుని వచ్చారని మురళీ బావగారిని, తులసక్కని విడదీయాలని చూస్తోంది. అందుకే పిల్లలు పుట్టారనే నెపంతో రెండో పెళ్లి చేయాలనుకుంటోంది. ఈ పెళ్లిని అక్క ఎక్కడ ఆపేస్తుందో అన్న భయంతో ఆ తులసక్కని బెదిరించి అక్కతో ఆపే ప్రయత్నం చెయ్యనని మాట కూడా తీసుకుంది. అక్క చేతులు కట్టేయడంతో నేను ఈ స్టెప్ తీసుకుని ఐశ్వర్యని కిడ్నాప్ చేసే ప్లాన్ చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి దేవబావ దగ్గరుంది కాబట్టి పెళ్లి ఆగిపోతుంది, అక్క గెలుస్తుంది. ఏంటి అర్చన ఇది? ఆ వసుమతి ఇంత భయంకరమైన మనిషా? అలాంటి మనుషున్న ఇంట్లో మన సుభద్ర ఒంటరి పోరాటం చేస్తుందా? తన జీవితం గురించి పోరాడుతూ, ఎవరికి ఏ ఆపద రాకుండా చూస్తూ అందరినీ మార్చడానికి ప్రయత్నిస్తోందా? నిజంగా సుభద్ర చాలా గ్రేట్. అన్నయ్య అంటే ప్రేమ అని తెలుసు, కానీ ఇన్ని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా అన్నయ్య మొహంలో సంతోషం చూడాలనుకుంటుంది చూడు. హ్యాట్స్ ఆఫ్ టు సుభద్ర. సరే, ఈ విషయాలేవి మన ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడు. ఖచ్చితంగా అర్చన. మన కోసం అంత చేస్తున్న సుభద్రకి మనం చేయగలిగే ఏకైక సహాయం ఇది ఒక్కటే. ఈ విషయాలు నేనెవరికీ చెప్పను. సరే, పదండి.
శిరీష, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఇదిగో చెరుకు ముక్కలు నీకు ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్ యూ. మనలో మనకి ఓకే, ఇట్స్ ఓకే. భోంచేసావా? ఇంకా లేదు. ఏంటి, నీ మీద దాడి చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? ఈసారి ఎటువైపు నుంచి చూస్తారో అని భయపడుతున్నావా? నువ్వు ఉంటున్నది హరికృష్ణ ఇంట్లో అని మర్చిపోవద్దు. నేనుండగా నీకు కనీసం ముళ్ళు కూడా గుచ్చుకొనివ్వను. మీరు నా ప్రమాదాల గురించి ఆలోచిస్తున్నారు గాని మీరెంత ప్రమాదంలో ఉన్నారో గుర్తించట్లేదు. ఆ వసుమతి గురించి, హరిత గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, పథకాల గురించి చాలా ప్రశ్నలు మిగిలున్నాయి. వాటికి సమాధానాలు వెతికే పనిలో ఉన్నాను. ఏంటి మళ్ళీ ఆలోచనలు పడ్డా? ఏం లేదండి, మా అమ్మ గుర్తొచ్చింది అంతే. పోయిన వాళ్ళ గురించి అయిన వాళ్ళు ఆలోచిస్తారు, దగ్గరి వాళ్ళు బాధపడతారు. మీ అమ్మ గురించి నేను ఎంతో బాధపడ్డాను. నిన్ను ఓదార్చడం తప్ప ఇంకేం చేయలేను శిరీష. భోంచేద్దుగానరా. మీరు వెళ్ళండి, నేను తర్వాత తింటాను. సరే, నీ ఇష్టం. ఆగండి. ఏంటి ఆ మహారాణి గారితో తనివి తీరా మాట్లాడొస్తున్నారు? దాన్ని మాట్లాడటం అన్నారు, ధైర్యం చెప్పడం అంటారు. ఓహో, ధైర్యం చెప్పడానికి చెరుకు ముక్కలు కావాలన్నమాట. అవి లేకపోతే ధైర్యం రాదా? తనకిష్టమని తీసుకొచ్చాను. ఇలాంటివి సిటీలో దొరకవు కదా. అబ్బా, సిటీలో దొరకవని మీకు తెలుసా? ఇక్కడ కంటే అక్కడే బాగా దొరుకుతాయి. అయినా పెళ్ళై ఇన్నాళ్ళైనా నాకెప్పుడు ఇలాంటివి తేలేదు. కానీ ఆవిడ గారికి మాత్రం జాగ్రత్తలు చెప్తున్నారు, ధైర్యం చెప్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు హరిత? శిరీష మన ఇంటికొచ్చిన అతిథి. అతిథిని ఎలా చూడాలో అలాగే చూస్తున్నాను. అంతేకాని తనింతకు ముందు ఈ ఇంటి కోడల్ని గాని నా భార్యని గాని నేను ఆలోచించలేదు. ఆలోచించడమే కాదు, టోటల్గా మర్చిపోండి. పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని మీరు దగ్గరవ్వాలని అనుకోకపోయినా వాటిని గుర్తు తెచ్చే ప్రయత్నం ఆవిడగారు చెయ్యొచ్చు. లేదు, శిరీష లాంటి మనిషి కాదు. తన గురించి నాకు బాగా తెలుసు. తన గురించి తెలుసు, మరి నా గురించి తెలీదా? ఇప్పుడు నేనే మీ భార్యని, మీ బిడ్డకి తల్లిని. నాకు అన్యాయం చెయ్యాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. హరిత, అర్థం పర్థం లేని ఆలోచనలతో లేనిపోని ఊహించుకొని మనశ్శాంతిని పాడు చేసుకోకు. నీ భర్తగా చెప్తున్నాను, ఇప్పుడు నీకు గాని నీ స్థానానికి గాని వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. భర్త మీద నమ్మకం ఉంచితేనే భార్య ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నీ ఆనందానికి నేను అడ్డురాను. నీ భర్తగా ఇది నా మాట. మాట తప్పే పని నేనెప్పుడూ చేయను. నేను కోప్పడే పని నువ్వెప్పుడూ చేయకు. నీకు అనుమానం వచ్చినా, నా కోపం వచ్చినా నష్టం నీకే. అదే మాత్రం మర్చిపోకో. ఒక్క మాట కూడా అనకూడదు, రోషం పొడుచుకొస్తుంది. అయినా నా కనుచూపు దాటి మీరెక్కడికి వెళ్తారు చెప్తా.